ఉత్తరప్రదేశ్లోని పిపరేజ్ పోలీస్ స్టేషన్లో ట్రైనీ పోలీస్ ఆఫీసర్కి చుక్కలు చూపించింది ఓ సామాన్యురాలు. ఓ గృహహింస కేసులో అరెస్ట్ అయిన తన భర్త, కొడుకు, కుమార్తెకు ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, ఆ కేసులో వారిని కావాలని ఇరికించారని ఉర్మిళాదేవి అనే మహిళ పక్క సాక్ష్యాధారాలతో ఎదురు కంప్లైంట్ ఇచ్చింది. దాంతో వారికి ఏ సంబంధం లేదని అర్థమయ్యి పై అధికారుల చొరవతో వారిని రిలీజ్ చేశారు. కానీ ఇక్కడే అంకిత తన మాస్టర్ మైండ్ వాడింది. వారి పేర్లు ఎఫ్ఐఆర్ నుంచి తీయాలి అంటే 10,000 లంచం ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేసింది. అంతేకాదు లోపలికి వెళ్తే 7 వరకు బయటకు రారు అంటూ భయపెట్టింది. దాంతో న్యాయం చేస్తారని వస్తే తిరిగి మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు, అంత డబ్బు మేము ఎక్కడి నుండి తీసుకువస్తామంటూ ఉర్మిళాదేవి బ్రతిమాలింది. కానీ అంకిత మాత్రం ఎంత బ్రతిమాలకున్నా కనికరం చూపలేదు. ఇక పోలీసుల తీరుతో విసిగిపోయిన ఉర్మిళాదేవి డైరెక్ట్ గా అవినీతి నిరోధక శాఖ అధికారుల దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పింది. దాంతో యాంటీ కరప్షన్ టీం ఉర్మిళను పిలిచి మీకు న్యాయం చేస్తాం, అంకితను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి మాకు హెల్ప్ చేయాలని చెప్పారు. దాంతో అంకితకి ఫోన్ చేసి డబ్బులు ఇస్తాను అని చెప్పింది ఉర్మిళ. ఆమె వెనుకలే యాంటీ కరప్షన్ టీం బయలుదేరింది. ఎప్పుడైతే ఉర్మిళ చేతుల నుంచి అంకిత చేతుల్లోకి డబ్బులు మారాయో మఫ్టీలో ఉన్న అధికారులు అంకితని చుట్టుముట్టేశారు. సామాన్యురాలు ఏం చేస్తుంది, అడిగినంత తెస్తుంది అనుకున్న పోలీస్ ఆఫీసర్ కి దిమ్మ తిరిగే దెబ్బ కొట్టింది ఉర్మిళ. ఆ దెబ్బతో ఇప్పుడు అంకిత కోర్టుల చుట్టూ తిరుగుతోంది.